లోకల్ న్యూస్ నేను తులసి. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరపడానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. శిక్షణ పొందిన వారికి రూట్ల వారీగా సామాగ్రిని అందజేశారు. నిజామాబాద్ జిల్లా పరిధిలో 6 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల యంత్రాంగానికి సామాగ్రి అందజేశారు. ఉదయం పోలింగ్ లో పాల్గొనే సిబ్బంది స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన సెంటర్ వద్ద రిపోర్ట్ చేశారు. రూట్ల వారీగా సిబ్బందిని తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారికి రిపోర్ట్ చేసిన వారికి పోలింగ్ స్టేషన్ వారీగా కావలసిన సామాగ్రిని అందజేశారు. సామాగ్రితో సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రానికి బయలుదేరారు. ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు పరిచారు పోలీసులు. జిల్లా యంత్రాంగం ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహణ కోసం పోలీస్ బలగాలతో పోలింగ్ బూత్లకు కదిలారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 289 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 289 పోలింగ్ స్టేషన్స్ గాను 27 సెక్టర్స్లో మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈచ్ సెక్టర్కి ఒక 9 to 12 పోలింగ్ స్టేషన్ అలాట్ చేయడం, దాంతోపాటు ఒక్కొక్క రూట్కి ఒక సెక్టర్ ఆఫీసర్ అండ్ ఒక రూట్ ఆఫీసర్ని అలాట్ చేయడం జరిగింది. వీరిద్దరు కూడా అలాట్ అయిన పోలింగ్ పార్టీస్ అందరినీ కూడా ఇక్కడికి సమకూర్చుకొని ఇచ్చిన ప్రతి పోలింగ్ పార్టీ కూడా ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్తో ఈవీఎంస్ కావచ్చు, స్టాట్యూటరీ మెటీరియల్ కావచ్చు, నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ విధానంలో వారికి ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈవీఎంస్ అయితే కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి సెక్టర్ ఆఫీసర్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ప్రిమైజెస్లో వారు ఉంటారు అండ్ వారి ద్వారానే డిస్ట్రిబ్యూషన్ పర్సనల్గా చెక్ చేసుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళి మాక్ పోల్ దగ్గర ఎలాంటి ఎర్రర్స్ రాకుండా ఇక్కడే ఒకసారి చెక్ చేసుకుని వారు వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడే రీప్లేస్మెంట్ అనేది కూడా ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ మనం చేయబోతున్నాము. సో ఇలా చేసుకుంటూ ఉంటే మనకి రేపు ఎలాంటి ఇబ్బంది కాకుండా పోలింగ్ పార్టీస్ ఇబ్బంది కాకుండా చూస్తున్నాం. వన్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి లొకేషన్లో కూడా ఒక పోలింగ్ స్టేషన్ నోడల్ పర్సన్ ఉంటారు. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎలాంటి ఫుడ్ కానీ స్టే కానీ అరేంజ్మెంట్స్ ఉన్నా కూడా వాళ్ళతో చేసుకుంటూ అలానే పోల్ ప్రాసెస్ సక్రమంగా జరిపిస్తారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలు ఏర్పాటు చేశామని సిపి కల్మేశ్వర్ తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30న జరగనున్న పోలింగ్ లో ప్రతి ఓటరు పాలు పంచుకుని స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తో కలిసి కలెక్టర్ పోలింగ్ కౌంటింగ్ కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి వివరాలను వెల్లడించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా యంత్రాంగం తరపున అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఓటర్ కార్డు లేకపోయినా ఎన్నికల సంఘం నిర్దేశించిన ఇతర 12 రకాల గుర్తింపు కార్డులో ఏదైనా ఒక దానిని వెంట తెచ్చుకుని ఓటు వేయవచ్చని సూచించారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని, నిర్ణీత సమయంలోపు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన వారికి సైతం ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారని తెలిపారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు వేయాలని, ప్రజాస్వామ్య ప్రాధాన్యతను చాటి చెప్పాలని సూచించారు. జిల్లాలో పోలింగ్ శాతం పెంపొందించేందుకు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల పరిధిలో ప్రచార అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేకించి ఇదివరకటి ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదైన నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడం జరిగిందన్నారు. కాగా జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలైన నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్స్వాడ, ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్ల పరిధిలో గల 833 ప్రాంతాలలో మొత్తం 1549 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 1,39,04,986 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. ఓటర్లలో 80 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లు 17,393 మంది ఉండగా 40% పైబడి వైకల్యం కలిగిన దివ్యాంగులు 23,919 మంది ఉన్నారని, 18 నుండి 19 సంవత్సరాల మధ్య వయసు కలిగిన యువ ఓటర్లు 47,636 మంది ఉన్నారని వివరించారు.
ఈసారి ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఎన్నికల సంఘం సీనియర్ సిటిజన్లు దివ్యాంగులు ఇంటి నుండి ఓటు వేసేందుకు వీలుగా వెసులుబాటు కల్పించిందని ఈ మేరకు జిల్లాలో 2248 మంది తమ తమ ఇంటి వద్ద నుండే ఓటు హక్కు వినియోగించుకున్నారని, అత్యవసర సర్వీసుల కేటగిరీలో మరో 50 మంది వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 7215 మంది, ఇతర జిల్లాలలో విధులు నిర్వర్తిస్తున్న 648 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాల సంఖ్యకు అనుగుణంగా ర్యాండమైజేషన్ ద్వారా ఆయా నియోజకవర్గ కేంద్రాలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తరలించి స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచడం జరిగిందని, బుధవారం ఆయా నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల సంఖ్య కంటే 25% పైగా అదనంగా బ్యాలెట్ యూనిట్లు 2352, కంట్రోల్ యూనిట్లను 1957 కేటాయించడం జరిగిందని, వీవీప్యాట్లు 40% అదనంగా కలుపుకుని మొత్తం 2186 పంపించామని వివరించారు. జిల్లాలోని మొత్తం 6 సెగ్మెంట్ల పరిధిలో 77 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని కలెక్టర్ వివరించారు. నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ లో 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున పోలింగ్ సందర్భంగా 2 బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తామని తెలిపారు. పోలింగ్ నిర్వహణ కోసం పీఓలు 1864 మంది, ఏపీఓలు 1867, ఓపీఓలు 3727 కలుపుకుని మొత్తం 7458 మందిని పోలింగ్ విధుల కోసం ర్యాండమైజేషన్ ద్వారా బృందాల వారీగా కేటాయించామని తెలిపారు. ఎన్నికలను సాఫీగా నిర్వహించేలా ప్రవర్తనా నియమావళిని పక్కగా అమలయ్యేలా పర్యవేక్షించేందుకు వీలుగా 143 సెక్టార్లను ఏర్పాటు చేస్తూ ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలను నియమించామని, ఎన్నికలు ముగిసేంత వరకు 24 గంటల పాటు ఈ బృందాలు నిఘా ఉంచుతాయని అన్నారు. సైలెన్స్ పీరియడ్ కు సంబంధించిన నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. తనిఖీల సందర్భంగా జిల్లాలో ఇప్పటి వరకు 89,40,799 విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగిందని, 4.15 కోట్ల నగదు, కోటి పైచిలకు విలువ చేసే బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి 159 కేసులు నమోదు చేశామని అన్నారు. అనుమతి లేకుండా ప్రచార కార్యక్రమాలకు సంబంధించి 37 కేసులు, నగదు, మద్యం పంపిణీ చేసిన సందర్భంగా 29 కేసులు, విధుల్లో ఉన్న ఉద్యోగులను అడ్డుకున్నారనే ఫిర్యాదులకు సంబంధించి 9, ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా అనుచిత ప్రసంగాలు చేసిన వాటికి సంబంధించి 2, మతపరమైన ప్రాంతాలలో ప్రచారాలు నిర్వహించిన వాటికి సంబంధించి 3 కేసులు నమోదు చేశామన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా 3000 పైచిలుకు మందితో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేస్తున్నామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాలను మోహరిస్తామన్నారు. ఇప్పటికే స్థానిక పోలీస్ సిబ్బంది, పొరుగున గల మహారాష్ట్ర పోలీసులతో పాటు 9 కంపెనీల కేంద్ర బలగాలు ఎన్నికల బందోబస్తు కోసం జిల్లాకు చేరుకున్నాయని తెలిపారు. ఎన్నికల నియమావళి అమలును పక్కగా పరిశీలించేందుకు 107 మొబైల్ పార్టీ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి పాల్గొన్నారు. ఓటర్స్ అందరికి విజ్ఞప్తి ఏమంటే మనకి 30వ తారీఖు ఏదైతే పోలింగ్ ఉందో అందరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. సో నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా ఓటు హక్కుని వినియోగించుకోవాలని మేము జిల్లా యంత్రాంగం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. సో మనకి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎపిక్ కార్డే కాకుండా మనకి వేరే డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సో ముఖ్యంగా దానికి మనకి ఆధార్ కార్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఎన్ఆర్ఈజిఎస్ జాబ్ కార్డు యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎనీ బ్యాంక్ అంటే బ్యాంక్ ఇష్యూ చేసిన పాస్బుక్ నైనా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ యూజ్ చేసుకోవచ్చు, పాన్ కార్డు కూడా యూజ్ చేసుకోవచ్చు, పాస్పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు, పెన్షన్ డాక్యుమెంట్. సో ఇలా మనకి 12 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో నాట్ ఓన్లీ ఎపిక్ కార్డ్, మనం ఎనీ డాక్యుమెంట్ వచ్చినా కూడా ఐడి ప్రూఫ్ అనేది యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఆల్రెడీ మనకి కాన్స్టిట్యున్సీస్ లో కూడా ఏఎస్డి లిస్ట్ అనేది ప్రిపేర్ అవడం జరిగింది. సో కాబట్టి పోలింగ్ పర్సనల్, అదేవిధంగా మనకి సెక్యూరిటీ మెజర్స్, పోలింగ్ పర్సనల్ కూడా అన్ని రకాల ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో కాబట్టి ఈ మనకి సైలెన్స్ పీరియడ్ లో కూడా మనకి జిల్లా యంత్రాంగము, ఆర్ఓస్, పోలీస్ యంత్రాంగం కూడా మనకి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. సో అదేవిధంగా పోలీస్ పర్సనల్ నుంచి కూడా మనము ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారంగా సో 3 టైర్లు రెస్పాన్స్ సిస్టమ్ ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. అది కూడా సిపి గారు చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.
వచ్చే 30వ తారీఖు అందరూ స్వేచ్ఛగా వచ్చి ఈ ఓటు హక్కును వినియోగించుకొని మీరందరూ స్వేచ్ఛగా ఈ ఓటు హక్కును వినియోగించుకోవడానికి నిజామాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సెక్యూరిటీ భద్రత అనేది మేము అరేంజ్మెంట్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు మనకి 1423 పోలింగ్ స్టేషన్స్లో టోటల్ 3000 కన్నా ఎక్కువ పోలీస్ సిబ్బందిని మేము డిప్లాయ్మెంట్ అనేది చేయడం జరిగింది. దీంట్లో మనకి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్కి సంబంధించిన సిబ్బంది, బయట మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి పోలీస్ సిబ్బంది, అదే కాకుండా కేంద్ర బలగాలను కూడా 12 కంపెనీస్ అంటే ఆల్మోస్ట్ 1000 కేంద్ర బలగాల సిబ్బందిని కూడా మేము డిప్లాయ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు మనకి ఈరోజు 5 గంటల నుంచి ఈ సెక్షన్ 144 అనేది జారీకి వచ్చింది. ఈ ఉన్నటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించినటువంటి కండిషన్స్ ఏమున్నాయి అవన్నీ ఎన్ఫోర్స్ చేయడానికి మేము 4 రకాల నోటిఫికేషన్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. అండ్ డిపార్ట్మెంట్ టోటల్ 107 మొబైల్ పెట్రోల్ పార్టీస్ని డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఈ మొబైల్ పార్టీస్ ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది చేస్తారు. ఈ ప్రకారంగా ఈరోజు 5 గంటల నుంచి ఇది అమలుకి వచ్చింది. దీని ప్రకారంగా ఇక్కడ కూడా జిల్లాలో 5 కన్నా ఎక్కువ మంది గుంపుకూడకూడదు. పోలింగ్ లొకేషన్స్కి 100 మీటర్ ప్రాంతంలో ఇక్కడ కూడా జనాలు గుంపుకూడకూడదు. క్యాన్వాసింగ్ అనేది 5 గంటల తర్వాత అలౌ చేయడం జరగదు. ఎటువంటి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆర్మూర్ నియోజకవర్గంలో గల రిసెప్షన్ సెంటర్లను పరిశీలించారు. అలాగే కొన్ని పోలింగ్ స్టేషన్లు తనిఖీ చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సందర్భంగా సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 30న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సిబ్బందికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. రూట్ ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది, తర్వాత సిఆర్పిఎఫ్ ఆర్మూర్ పర్సన్స్ కూడా మనకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 59 ఉన్నాయి. లొకేషన్స్ కేంద్రాలు. సో వాటిలో ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రతి రూట్కు ఒక సెక్టర్ ఆఫీసర్, తర్వాత సెక్టర్ పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటారు. సో అదేవిధంగా మనకు స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో వాళ్ళకు మినిమం మంచి సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఏఎన్ఎం ఆశా ఉంటారు, పిల్లలు ఆడించడానికి ఒక ఆయాలు కూడా ఉంటారు, ఆయాలు ఉంటారు. తర్వాత అక్కడ వాళ్ళ వెల్ఫేర్ కోసం, పోలింగ్ సిబ్బంది వెల్ఫేర్ కోసం సబ్బులు, తర్వాత అలాంటి కొన్ని కిట్స్ ఇవ్వడం జరిగింది మార్నింగ్ అవసరాల కోసం. దాంట్లో ఆల్అవుట్ కూడా చేయడం జరిగింది. మంగళవారం రాత్రి ఈదురు గాలితో కూడిన వర్షం కాస్త అంధకారంలోకి నెట్టింది. విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. బుధవారం సాయంత్రం వరకు కొన్ని ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ జరగలేదు. ప్రకృతి ప్రకోపంకు ప్రజలు అవస్థలో పడ్డారు. సరైన నాలాల నిర్వహణ లేకపోవడంతో వర్షపు నీరు నిలిచిపోయింది. రైల్వే కమాన్ వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. రాత్రి నుండి విద్యుత్ అంతరాయం కలిగింది. ఈదురు గాలులకు ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. దీంతో పలు కుటుంబాలు వర్షంలోనే బిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఎన్నిక జరిగే ఒక్కరోజు ముందే ఈ పరిస్థితి తలెత్తడం జరిగింది. ప్రజలు నిరాశ చెందారు. నగర ప్రజలు కాస్త అసహనానికి లోనయ్యారు. రోడ్లపై విరిగిన చెట్ల కొమ్మలు, నిలిచిన వర్షం నీరు విద్యుత్ సరఫరాలో అంతరాయం కాస్త ఇబ్బందులకు గురిచేసింది. ఇది కాస్త నిజామాబాద్ లో నెలకొన్న పరిస్థితి. బాన్స్వాడ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణపై బీఆర్ఎస్ అభ్యర్థి తనయుడు హత్యాయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిపై హత్యాయత్నంపై బండి సంజయ్ స్పందించారు. పోచారం రౌడీ రాజ్యమంటూ పేర్కొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గం హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
మంగళవారం రాత్రి సమయంలో బీజేపీ అభ్యర్థి ఎండల నివాసం ఉంటున్న ఇంటి వద్దకు బాన్స్వాడ బీఆర్ఎస్ అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు నిజామాబాద్ సహకార బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీజేపీ అభ్యర్థి ఉంటున్న ఇంటి వద్దకు చేరుకున్నారు. లిఫ్ట్ లో కొందరిని పైకి పంపించి హత్యాయత్నం చేసినట్టు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఎండల నివాసం వద్ద భాస్కర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో చిత్రీకరించబడ్డాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న వారు ఫిర్యాదుపై కనీసం స్పందించలేదు. విచారణ జరుపుతామని చెప్పి వెళ్లిపోయారు. పోలీసుల నిర్లక్ష్యం తీరుపై ప్రశ్నించారు. సీసీ కెమెరా ఫుటేజీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. హత్యాయత్నం కాకపోతే అనుచరులతో రాత్రి సమయంలో ప్రత్యర్థి అభ్యర్థి నివాసం వైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది ప్రజలు ఆలోచనకు గురిచేసింది. బాన్స్వాడలో పోచారం తనయుల ఆగడాలు శృతిమించిపోయాయన్న మాటలకు ఈ దృశ్యాలే నిదర్శనం. దీనిపై పోలీస్ యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తమ సత్తా చూపుతామని మాజీ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. పోలింగ్ కు ఒక్కరోజు గడువు ముందు ఈ ఘటన చోటు చేసుకోవడం కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. బాన్స్వాడలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రీ ఎండల లక్ష్మీనారాయణ గారి ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. లక్ష్మీనారాయణ గారు రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో శ్రీనివాసరెడ్డి గారి కొడుకు ఇలా కొంతమంది గుండాలను వెంటుకేసుకొని వచ్చి రాడ్లు బట్టి ఇలా ఎండల లక్ష్మీనారాయణ గారిని వాళ్ళ డ్రైవర్ను చంపే ప్రయత్నం చేయడం ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క గుండాగిరి భరించలేకనే, వాళ్ళ కొడుకుల గుండాగిరి భరించలేకనే ఇలా ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధం ద్వారా ఆయన గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి ఆయన కుటుంబం ఇవాళ ప్రజల ఆశీస్సులతో గెలవబోతున్నటువంటి ఎండల లక్ష్మీనారాయణ గారి మీద దాడి చేసే ప్రయత్నం చేసి, చంపే ప్రయత్నం చేసి ఇవాళ ప్రజలకు కూడా ఒక భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు. వాళ్ళు అనుకుంటారు కావచ్చు, ఈ నెల వచ్చే నెల 3వ తారీఖు నాడు మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నామ రూపాలు లేకుండా పోయే విషయాన్ని గమనించాలి. ఎట్టి బస్సులో బాన్స్వాడలో ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఎండల లక్ష్మీనారాయణ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇవాళ ఎండల లక్ష్మీనారాయణ గారు దాడి చేసి చంపే ప్రయత్నం చేశారనే వాళ్ళు ఓడిపోతున్నామని చెప్పి అనడానికి ఇదే ఉదాహరణ. ఇవాళ కనీసం ఒక మానవత్వం లేకుండా వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఇక డ్రైవర్ వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళ ఎండల లక్ష్మీనారాయణ డ్రైవర్ను ఇంట్లోకి చోరబడి రాడ్తోని ఆయన చంపే ప్రయత్నం చేయడం ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అక్కడ పోలీస్ అధికారులు ఏం చేయాలి? గల్ల బట్టి గుంజుకోవాలి, 2 దఫాల గల్ల బట్టి గుంజుకపోయి అరెస్ట్ చేసి లోపడేసి తొక్కాలి. రాజమర్యాద తీసుకుపోతారా మీరు? అది ప్రభుత్వం ఉందనుకుంటారా మీరు? పోలీస్ అధికారులు చూడాలి, ఈ ప్రభుత్వం ఉంటుందనుకుంటారా మీరు? ఎట్టి బస్సులో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాదు, బీజేపీ ప్రభుత్వం వస్తుంది, గుర్తుంచుకోండి. కనీసం ఇప్పటికైనా కూడా కొంచెం పోలీస్ అధికారులు ఇంకా కొమ్ము కాస్తారంటే ఇవాళ చట్టం ఏ విధంగా, చట్టం మీద ప్రజలకు ఏ విధంగా విశ్వాసం ఉంటుంది? ఇవాళ ఇప్పటికైనా జిల్లా పోలీస్ అధికారులు స్పందించాలి. స్పందించి వాళ్ళ మీద వెంటనే హత్యాయత్న కేసు బుక్ చేసి పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకుతో పాటు ఈయన డ్రైవర్ను ఎండల లక్ష్మీనారాయణ గారిని హత్యాయత్నం చేసినటువంటి గుండాలను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయకుంటే ఇవాళ ప్రశాంతంగా పోలింగ్ జరగాలని మేము కోరుకుంటున్నాం. ప్రశాంతంగా పోలింగ్ జరగద్దని చెప్పి పోలీస్ అధికారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఊరుకుంటే దానికి ఎవ్వరు ఏం చేయలేదు. భారత రాష్ట్ర సమితి నాయకులు అసహనానికి లోనయ్యారా అనే అనుమానం కలుగుతోంది. ప్రజలపై వారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో వారి మాటల్లో తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి సోదరుడు అజయ్ రెడ్డి ఆడియో కాస్త చక్కర్లు కొడుతోంది. ఒకటి
రెండోది ఇప్పుడున్న పరిస్థితులల్లో ఎలక్షన్ ఎట్లా పిండుతున్న ప్రజల పైసలు అనేది ఒక నెల కిందనే చూసినారా నేను. అరే మంది ఏడికెళ్ళి తెచ్చిన అవసరం లేదలా. ఈ సందులో నిన్ను నన్ను ఎంత విండితే అంత పిండేస్తారు. ఇక ఎంత దొరికితే అంత విండుతారు. అర్థమైందా? పైస ఇక రెండోది 18.5 కోట్లు ఖర్చు అయిందిరా. అంటే ఇంత విండిరా మంది మనను. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజాగౌడ్ కోరారు. బోధన్ డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది కదిలారు. పోలింగ్ సామాగ్రిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అందజేశారు. బోధన్ పట్టణంలోని విజయ మేరీ పాఠశాల నుండి పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది బయలుదేరారు. నియోజకవర్గంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ రాజాగౌడ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం పట్టణంలోని విజయ మేరీ పాఠశాలలో పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి పోలింగ్ కు సంబంధించిన సామాగ్రిని అందించారు. నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ యాదిరెడ్డితో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ రాజాగౌడ్ పోలింగ్ కేంద్రాల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ రాజాగౌడ్ మాట్లాడారు. బోధన్ నియోజకవర్గంలోని నవీపేట్, రెంజల్, ఎడపల్లి, సాలూర, బోధన్ మండలాలతో పాటు పట్టణంలో కలిపి మొత్తం 2,20,000 మంది ఓటర్లకు గాను 246 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో 29 సెక్టార్లకు గాను 49 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తప్ప ఇతరులు ఎవరైనా కనబడితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. బోధన్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రేపు నిర్వహించబోయే పోలింగ్ సంబంధించి ఈరోజు విజయ మేరీ స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నిర్వహించడం జరిగింది. ఇందులో సుమారుగా మనకి 3,000 మంది సిబ్బంది, అంటే పోలీసు తర్వాత పోలింగ్ సిబ్బంది అందరూ కలిసి సుమారుగా 3,000 మంది సిబ్బంది పాల్గొనడం జరుగుతుంది. 246 పోలింగ్ స్టేషన్స్ కానీ ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి మనకి ఒక పీఓ, ఏపీఓ, 2 ఓపీఓస్, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్సు, వెబ్ కాస్టర్సు, తర్వాత వీడియోగ్రాఫర్సు, మైక్రో అబ్జర్వర్సు, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఈ స్టాఫ్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి పిలిపించి వాళ్ళని టీమ్ వైజ్గా చేసేసి వాళ్ళకి పోలింగ్ నిర్వహించడం కావాల్సినటువంటి మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లంచ్కి వెళ్ళడం జరిగింది. లంచ్కి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకి ఈవీఎంస్ ఇచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ 2:30 కల్లా వాళ్ళను ఇక్కడ నుంచి వాళ్ళ ఒరిజినల్ లొకేషన్స్, పోలింగ్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మూవ్ చేయించడం జరుగుతుంది. మన పోలింగ్ నిర్వహణకు కావాల్సినటువంటి భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు, తర్వాత పోలీస్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా పోలింగ్ స్టేషన్కి కావాల్సినటువంటి సమస్త మెటీరియల్ ఈవీఎంతో సహా సిద్ధం చేయడం జరిగింది. తర్వాత పోలింగ్ స్టేషన్లో కూడా సిబ్బందికి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ ప్రజలకి, మరి అదేవిధంగా పోటీ చేసేటువంటి అభ్యర్థులకి, రాజకీయ పార్టీలకి రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగేటువంటి పోలింగ్ ఏదైతే ఉందో అది ప్రశాంతంగా జరగడానికి మీరందరూ కూడా సహకరించాలి. తర్వాత పోలింగ్ స్టేషన్లోకి కేవలం డ్యూటీలో ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్స్ మరియు అనుమతి పొందినటువంటి వాళ్ళు, ఐడి కార్డు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఓటు వేసేటువంటి ఓటరు, అదేవిధంగా ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది తప్ప మిగతా వాళ్ళకి పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళడానికి అనుమతి లేదు. అదేవిధంగా పోలీస్ స్టేషన్కు 100 మీటర్స్ దూరం లోపల ఎలాంటి క్యాన్వాసింగ్ కానీ గుమ్మికూడడం కానీ చేయకూడదు. అది మోడల్ కోడ్ కండక్ట్కు వయలేషన్ అవుతుంది. కాబట్టి దయచేసి అలాంటి వాటికి తావు ఇవ్వకుండా రేపు ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి మీరందరూ కూడా సహకరిస్తారని కోరుతున్నాను. ఏమైనా పోలింగ్ సందర్భంగా ఏమైనా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. పోలింగ్ కేంద్రాలలో వసతుల పరిశీలన చేశారు. మోడల్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలన చేశారు. సమస్యాత్మక కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలన చేస్తున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం సందర్శించారు. ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి పిప్రి రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తో పాటు బాల్కొండ సెగ్మెంట్ కు సంబంధించి భీమ్గల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో చేపడుతున్న ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎం సుబ్రా చక్రవర్తి కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు, ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా పీఓ, ఏపీఓ, ఓపీఓలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. ఈవీఎంల పనితీరును ప్రయోగాత్మకంగా వివరిస్తున్న తీరును గమనించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని చెక్ లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందిందా లేదా అన్నది సరిచేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తేవాలని ఆర్ఓలకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు. కాగా బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని బడా భీమ్గల్, చెంగల్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు. ర్యాంప్, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, నీటి వసతి, వీల్ చైర్స్ ఇత్యాది సదుపాయాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అమర్చిన సీసీ కెమెరాలను, మోడల్ పోలింగ్ కేంద్రాల వద్ద చేసిన ప్రత్యేక ఏర్పాట్లను కలెక్టర్ గమనించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా కట్టుదిట్టంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.